कहता है गंगोत्री हिमगिरी कि हर की पौड़ी का प्रथम घाट श्री बिरला घाट के नाम से जाना जाता है। पवित्रమైన तो माता बहन भैया लोग नहीं जान पा रहे कि कहाँ से लाए इसमें दे रहा है वह दुकानदार भाइयों से फूल वाले भैया लोगों से బిర్లా ఘాట్ అంటారు. ఫేమస్ అయిన హరిపౌడికి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఘాట్ నుంచి కొంత దూరంలో మేము రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్లో నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి 4 గంటలకు లేచి భయంకరమైన చలి, ఆల్మోస్ట్ ఇది నవంబర్ మంత్ అనుకుంటా. నవంబర్ మంత్లో మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్నానం చేయడానికి వస్తున్నాము. చలిలో వణుకుంటూ మా పిల్లలు అంతా వస్తుంటే बेचारे लोग सुबह सुबह स्नान करने के जा रहा था. దగ్గరికి రాగానే ఇక్కడ మనకు రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు, ఇది ఒక సర్కిల్ నుంచి రైట్కి వెళ్ళగానే మాకు బిర్లా ఘాట్ అని ఉంది. ఓకే, ఇక్కడ హనుమాన్ టెంపుల్, ఇక్కడ చూస్తున్నారు పోల్, పెద్ద పోల్, ఇది త్రిశూలం పైకి చూస్తున్నాం చూడండి. त्रिशूल देखो, తెల్లవాటి ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇది హనుమాన్ టెంపుల్. దాని పక్కకే మీరు చూడొచ్చు, అటు పక్కకు క్లాక్ టవర్ బిల్డింగ్, అదొక సత్రం టైప్. ఇది హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇది ఐరన్ బ్రిడ్జ్, ఒక విల్లు మాదిరిగా ఉంది. పక్కకే బిర్లా ఘాట్. ఇక్కడే మేము స్నానం ఆరంభించబోతున్నాము. స్లోగా ఇక్కడికి దిగి 4 గంటలకి అందరూ बिरला घाट we are going వాళ్ళు for గుడిలు ఎక్కుతున్నారు. गंगा అమ్మకాలు కూడా river. చేశారు అప్పుడే 4 గంటలకి. ఇక్కడ అతి చల్లని ఈ క్యాన్లన్నీ గంగా నీళ్ళు పట్టుకుపోవడానికి కదా. అంటే మీరు చూస్తున్నారు గంగా నది ఇంత ఉచితంగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఓన్లీ ఇంకా మేము తర్వాత కొంచెం తెల్లవారిన తర్వాత పైన హరిద్వార్ వైపు వెళ్ళాము. అక్కడ ఇంకా చాలా బాగుంది గంగమ్మ, వైట్ వాటర్గా అనిపిస్తుంది. సేమ్ హిమాలయాల నుంచి ఎలా వస్తున్నాయో అలాగా కనిపిస్తుంది వాటర్. ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి ఇలాగ అనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర మేము మా స్నానాలు ఆరంభించాము. కార్తీక మాసం రేపు స్నానం ఆరంభించి ఇక్కడ శివయ్యకు అభిషేకం చేసాము. అని శివయ్యకు అభిషేకం, గంగా నీళ్లతో అభిషేకం చేసే అదృశ్య భాగ్యం కలిగింది గంగమ్మ ఒడిలో. అది ఎర్లీ మార్నింగ్. దాని తర్వాత ఇక మా యాత్ర ప్రారంభించాము. ఫస్ట్ మాకు మానసాదేవి వెళ్ళే మార్గం ఇది. పీఠమైన మానసాదేవి, శివుని పుత్రికైన మానసాదేవిని దర్శించడం కోసం కొండపైకి వెళ్ళడం ఆచరించి మా రూమ్ నుంచి ఒక వెళ్ళడానికి దూరంలో మానసాదేవి టెంపుల్ వెళ్ళడానికి. అంటే కొందరు వెహికల్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అన్నారు, బైక్స్ తీసుకొని. బైక్స్ కంటే ఎక్కువ ఈ రోప్ వే వెళ్తే కొంచెం మనం మనం సినిమాలలో చూసి ఉంటాం, వ్యూ చూసినట్టు ఉంటుందని మేము రోప్ వే సెలెక్ట్ చేసుకొని రోప్ వేకి వెళ్ళాము. ఈ రోప్ వేకి వెళ్ళడానికి ఇది మార్గము. ఈ మార్గం కొంచెం రోప్ వే స్టేషన్ కొంచెం ఎక్కడో సందుల కింద, కొండ కింద పెట్టినట్టున్నాడు. దాని నుంచి లోపలికి వెళ్తుంటే ఇది మార్గము. మన హైదరాబాద్ బస్సీలలో కానీ ఎప్పుడో బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ సందులలోకి వెళ్ళి ఊరికొచ్చినట్టు అనిపిస్తుంది ఈ గల్లీలు చూస్తే. ఇక్కడ పెద్ద పెద్ద మంకీలు, ఈ మంకీలు అక్కడ ఒక కుక్కతో ఫైటింగ్ చేస్తున్నాయి. వాటిని దాటి ముందుకు వెళ్తున్నాం మెల్లగా, స్లోగా వెళ్తుంటే మెల్లగా అక్కడ రైట్కి వెళ్ళిన తర్వాత, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రోప్ వేకి మాకు అక్కడ రోప్ వే స్టేషన్ ఉంది. అలాగే మేము ముందుకు వెళ్తున్నాం. ఈ సందులలో నుండి వెళ్తుండగా ఇక్కడ చూసుకుంటారండి. ఇది ఏంటంటే మానసాదేవికి వెళ్ళే రోప్ వే స్టేషన్. మళ్ళీ మనకు వేరే చండీమాతకు వెళ్ళే రోప్ వే స్టేషన్ కూడా వేరే ఉంది. గల్లీ నుంచి లోపలికి వెళ్తూ ఉంటాం. మానసాదేవి ఎవరు? మానసాదేవి సర్పాలన్నిటికీ ఆమె ఒక అధిపతి రాణి. మానసాదేవి సర్పాలన్నీ సర్పయాగం. ఇది రోపే. ఈ రోపే కోసమే మనం ఇక్కడ దాకా వచ్చాము. మానసాదేవి ఎంట్రీ
నుంచి మానసాదేవి టెంపుల్కి వెళ్ళడం. उधर से చిన్నపిల్లలకు టికెట్ ఏమి ఉండదు, కాకపోతే చిన్నపిల్లల హైట్ చెక్ చేసి పెద్దవాళ్ళకి యాజ్ పర్ ద హైట్ టికెటే అలాట్ చేస్తారు. ఇక్కడే చండీ మాత టికెట్ కూడా తీసుకోవడం. కాకపోతే మేము छोटे बच्चे को भी बस కూడా ఉంటుంది. बच्चा को भी మొత్తం छोटा పే చేయొచ్చు వాళ్ళు చెప్పారు. ఫస్ట్ మేము మానసాదేవికి వెళ్ళాము. మానసాదేవికి వచ్చి ఇది టికెట్ రోప్వే స్టార్టెడ్. మేము మా ప్రయాణం స్టార్ట్ అయింది. రోప్వే వ్యూ చూస్తున్నారు. మా వాళ్ళు కెమెరాల పైన ఫొటోస్ కెమెరాలు యూజ్ చేసి తీసేదే తీస్తున్నారు. ఒక దిక్కు భయం, ఒక దిక్కు అట్ ద సేమ్ టైం మంచి వ్యూ. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, దట్టమైన పొగ మంచులో మేము పైకి వెళ్తుంటే ఆ రోప్వే వచ్చేసి ఒక్కొక్క బొకెల్ సింగిల్ హ్యాంగరే ఉంది. సింగిల్ హ్యాంగర్ ఉండేసరికి ఏంటంటే మనం నిల్చొని చూసినా కొంచెం ఎక్సైట్ అయినా అది బ్యాలెన్స్ అయిపోతున్నట్టుగా అనిపించేది. కానీ సేమ్ రోప్వే మనకు శ్రీశైలంలో ఉంది, కాకపోతే అది వెరీ లెస్ డిస్టెన్స్. కాకపోతే అది టూ సైడ్స్ హోల్డ్ చేసి ఉంటుంది. ఇక్కడ ఒకటి సింగిల్ సైడే హోల్డ్ చేశారు వీళ్ళు ఇక్కడ. సో కొంచెం బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఉంటుంది. అఫ్కోర్స్ చూడండి, దట్టమైన పొగ మంచులో స్వచ్ఛమైన నేచరు, సూర్యోదయము వస్తున్నారు. ఆల్రెడీ దర్శించుకొని వస్తున్న వాళ్ళని కూడా చూడొచ్చు. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. అఫ్కోర్స్ మేము చాలా ఎంజాయ్ చేసాము. నేచర్, ప్రకృతి వ్యూ, భక్తి ప్లస్ ఇలాంటి యాత్ర చేస్తుంటే మనకు ఎంతో సంతృప్తికరంగా అనిపిస్తుంది. నాట్ ఓన్లీ మనం జస్ట్ టూర్ అంటే ఒక భక్తి యాత్రలే కాకుండా భక్తితో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము. అంత ఎత్తులో పైకి వెళ్తుంటే చాలా చుట్టూ ఉన్న చెట్లు అండ్ కిందికి చూస్తుంటే డిఫరెంట్ ప్లేసెస్ ఇంకా క్లియర్గా రీచ్ అవుతున్నాము. అక్కడ పైన కనిపిస్తున్న ఆ పింక్ బిల్డింగ్ లాగా ఉంది. మాతాది చెప్పాను కదా, మాతాది సర్పాలన్నిటికీ ఆది దేవత లా పూజిస్తారు. మనసాదేవి బాధను తెచ్చిన గొప్ప కూతురిగా ప్రసిద్ధి చెందింది. మనసాదేవిని దర్శించుకుని మనసాదేవిని గొప్ప గండాలు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయని ప్రతీతి పెద్దలు చెప్పేవాళ్ళు. పురాణాలు కూడా అలాగే చెప్తారు. ఇక్కడికి రాగానే వాళ్ళు లాక్ వాళ్ళ చేతిలో ఉంటుంది. లాక్ వాళ్ళే తీస్తారు, వాళ్ళే వీల్ అట్లా తిరుగుతా చూడండి. స్ట్రింగ్ వెరీ ప్రాపర్గా స్ట్రింగ్ ఏమాత్రం రోప్వే నుంచి కిందికి వెళ్తున్నాను కదా ఆలోచించాను. సో కిందికి వెళ్ళటానికి దారి యూజ్ చేసి మందిర్ దిగేసి రోప్వే స్టేషన్ డైరెక్ట్ మందిరంలో కనెక్షన్ వెళ్తున్నాము. ఇక్కడ మందిరికి అటాచ్మెంట్ చూడండి. ఫాగ్ డైరెక్ట్ ఇక్కడ నుండి ఇక్కడ మందిరం స్టార్ట్ అవుతుంది. శివుడు, చాముండీదేవి, బయట ఉన్న శివ, లక్ష్మీనారాయణ, బజరంగ్ బలి. ఇక్కడ ఒక చెట్టు చుట్టూ మనం ఒక దారాన్ని కట్టమని చెప్పుకుంటారు. చిన్న మస్తాన్ దేవి. ఇవన్నీ ఆ చెట్టు ఇంతకుముందు మనం ఒక చెట్టు చుట్టూ ఆ 2 దారాలు కట్టున్నాయి. మనం కోరుకొని ఏదైనా కడితే మనకి జరుగుతుందని ప్రకృతి. ఇక్కడ ఒక రూమ్లో అందరూ నవాది దేవతలను చిత్రీకరణ చేసి పెట్టారు. లక్ష్మీమాత, సరస్వతి, చిన్న మస్తాదేవి, కాళికాదేవి అందరి దేవతలను ఇక్కడ ప్రతిష్ఠించారు చిత్ర రూపంలో. బగలాముఖి అండ్ శ్రీ ధూమావతీ దేవి. ఈ నవదుర్గ దేవతలు మనం
దుర్గా ప్రతిష్టాపనలో నవరాత్రిలో పూజిస్తాము. ఇలా అందరి దేవతలను ఇక్కడ ప్రతిష్ఠించారు. మరి ఇక్కడ చూడొచ్చు భైరవి, చిన్నమాసాందేవి, కాళికాదేవి, భువనేశ్వరి దేవి, త్రిపుర సుందరి దేవి, తారాదేవి, కాళీమాత. అందరి దేవిని దర్శించిన తర్వాత వ్యూ ఫ్రమ్ మానసా దేవి టెంపుల్. ఇది టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ ఫారెస్ట్. ఇంకా ఫాగ్, నడిచి వెళ్ళే మార్గం ఇది. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇది నడక మార్గం. టీ తాగేసి మేము రోప్ ఎలా వచ్చాము. చేయొచ్చు. తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ సేమ్ రోపే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి సేమ్ స్టేషన్ ఎక్కడైతే ఎక్కామో అక్కడికి వచ్చేసి అక్కడ నుండి డైరెక్ట్గా మనకి బస్సులో అక్కడ పే చేస్తే బస్సులో వెళ్తే చండీమాత టెంపుల్ దగ్గర తీసుకెళ్తారు డైరెక్ట్ వాళ్ళు అక్కడికి. చండీమాత టెంపుల్ దగ్గరికి వెళ్తే చండీమాత టెంపుల్ దుర్గా రూపాలలో ఒకటి మాత. అప్పుడు ఏదో రాక్షసుని సంహరించి ఇదే కొండపై మాత ప్రతిష్ఠింపబడిందని ప్రతీతి. ఇక్కడ రావడానికి అలా వస్తున్నాయి, ఇలా పంపించేస్తున్నారు. చేసిన తర్వాత మెల్లగా ఇంటికి వెళ్తుంటే అదొక రకమైన సంతోషం. ఎందుకంటే చాలా హైట్ నుంచి మనం అలా వెళ్తుంటే దట్టు ఫస్ట్ పైకి వస్తున్నప్పుడు ఏంటంటే మాకు కొంచెం దట్టమైన పొగ మంచి ఉండేది, సరిగా కనపడలేదు. ఇప్పుడు వెళ్తున్నప్పుడు చాలా వెరీ క్లియర్గా వ్యూ కనిపిస్తుంది. మొత్తం హరిద్వార్ వ్యూ మేము ఆల్మోస్ట్ కవర్ చేయగలిగాము. ఫోన్లో తట్టుకోవాలి తారక్, గట్టిగా పట్టుకో, ఎందుకంటే మనం కిందికి ఇట్లా పోతున్నాం. హోల్ చేయడానికి ఇట్లా పట్టుకో, గట్టిగా పట్టుకో దాన్ని. కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే డౌన్కి వెళ్తుంది కాబట్టి. పైకి వచ్చేటప్పుడైనా కొంచెం బ్యాలెన్సింగ్గా అనిపించింది, కానీ కిందికి వెళ్తుంటే చూడండి హరిద్వార్ వ్యూ మీకు అనిపిస్తుంది. మీకు చూపించాను ఇక్కడ వీడియోలో. స్టిల్ ద పొగమంచు అలానే ఉంది. గంగా మయ్య ఒడిలో వివిధ రకాలైన ప్రకృతి రమణీయ దృశ్యాలు మనం చూడొచ్చు. గంగా నది ప్రవాహం పైన హరిద్వార్కి ఎలా వస్తుందో కూడా చూడొచ్చు మీరు. చాలా కవర్ అయింది కాబట్టి డిఫికల్ట్ అయింది కవరేజ్ మొత్తం. మానసా మయ్యాకి జై. ఈ వ్యూ కంటే మానసాదేవి వ్యూ కంటే చండీదేవి వ్యూలో చాలా హైట్ ఉంటుంది చండీదేవి. అయినప్పటికీ ఇక్కడ మానసాదేవి టెంపుల్ నుంచి కిందికి వస్తుంటే మీరు చూడవచ్చు గంగమ్మ ప్రవాహము. ఇక్కడ ఏంటంటే గంగాదేవి గంగా నీళ్ళు మధ్యలో రెండు పాయలుగా చీలి హరిపౌరి అని ఒక సైడు, హరిపౌరి కాకుండా సైడ్ ఇంకో వాటర్ వస్తుంటాయి. వాటర్ వచ్చేసి మధ్యలో ఓషన్ లాగా ఫామ్ అవుతుంది. అంటే సముద్రంలో ఎట్లా నీళ్లు బిహేవ్ చేస్తాయో అలా బిహేవ్ చేస్తుంటాయి. అక్కడ మధ్యలో కొంచెం ఖాళీ ఇసుక టైప్ ఉంటుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి సపరేట్ అయిన పాలు మళ్ళీ తర్వాత కలుస్తాయి. అలా కలిసి ముందుకు వెళ్తుంటాయి. గంగమ్మ ప్రవాహం ఇలా హరిద్వార్లో వస్తుంది. యాక్చువల్గా హరిద్వార్ అంటే ముక్తికి మార్గము, మోక్షానికి మార్గం అని. మనం హరిహర్ల వద్దకు హరిహర్ల పాదాలను దర్శించడానికి ఎంటర్ అవుతున్నాం అన్నట్టు. దాన్నే హరిద్వార్ అని పేరుగాంచింది ఈ పుణ్యక్షేత్రం. చూడండి హరివిల్లు ఎంత బాగా చూస్తున్నారో, కనిపిస్తుందో ప్రకృతి రమణీయమైన దృశ్యం. అది హరివిల్లు పైన పొగమంచంతా క్లియర్గా ఇంకా అలాగే ఉంది. ఆల్మోస్ట్ ఇది 9-9:30 అవుతుంది అనుకుంటాను కిందికి వచ్చేటప్పుడు. చూడొచ్చు ఇదంతా సిటీ ఉన్న ఏరియా హరిద్వార్. ఇక్కడ ఈ రోప్ వే ఒకవేళ ఎవరైనా ప్యాసింజర్ లేకపోయినా కూడా ఫర్ బ్యాలెన్సింగ్ కోసం ఆ ముందు వచ్చిన రోప్ వేలను ఖాళీ అయినా పర్లేదు పంపిస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఓకే,
అలా పంపించకపోతే ఏంటంటే బ్యాలెన్స్ మిస్ అవుతుంది ఈ రోపే ప్రయాణంలో. అందుకని మీరు చూస్తున్నారు ఖాళీ రోప్వేలో వస్తున్నట్టు పైకి, మేము వెళ్తుంది కిందికి. అలా వెళ్తుంటే మీరు చూస్తున్నారు డిఫరెంట్ కట్టడాలు, అక్కడ వివిధ రకాల వెండర్స్, చాలా బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. వాళ్ళు వేసుకున్న షేడ్స్ కూడా మీరు చూడొచ్చు. రీచ్ అవుతుంది రోప్వే స్టేషన్, వెరీ ఎక్సైటింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. వాళ్ళు ఓపెన్ చేశారు లాస్ట్ రీచ్ అయ్యాము. మళ్ళీ తర్వాత బస్ ఎక్కి చండీమాత టెంపుల్కి వెళ్తున్నాము. బస్సులో వెళ్తుంటే చెప్పాను కదా, మధ్యలో ఓషన్ టైప్ ఉంటుందని బయటగా ఇది ఇదే ప్రాంతము, ఇక్కడి వరకు చూస్తున్న ప్రాంతం. వాటర్ ఓషన్ లాగా ఉంటుంది, మధ్యలో కొంచెం ఖాళీ ప్లేస్ లాగా డివైడ్ అయ్యి అటు దిక్కు కొన్ని వాటర్ ఇటు దిక్కు కొన్ని వాటర్ వస్తాయి. దానివల్ల అది 2 పాయలుగా చీలి ప్రవహిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇది బ్రిడ్జ్ సైడ్ ఉన్న వాటర్. ఇది కాకుండా హరిపౌడి వాటర్ వేరే. మళ్ళీ చండీమాత టెంపుల్కి వచ్చేసి ఇక్కడ మేము చండీమాతకు వెళ్ళే దారి, మళ్ళీ చండీమాత టెంపుల్ చండీమాతకు రోప్వేకి వెళ్ళే దారి, రోప్వే నుంచి పైకి చండీమాత పర్వతం పైకి చండీమాత టెంపుల్ దగ్గర. చండీమాత టెంపుల్ చాలా హైట్లో ఉంటుంది. ఇదేంటంటే వాటర్కి ఇటు సైడ్ మానసాదేవి, అంటే మానసాదేవి ఇట్స్ వెరీ డెన్స్ పార్క్ రైట్, సిటీ ఉంటుంది అన్నట్టు. సిటీకి చాలా దగ్గరే ఉంటుంది. కొంచెం దూరం టైగర్స్ అండ్ ఆల్ యు విల్ గెట్ హియర్. ఆ బ్రిడ్జ్ దాటేసి అటు సైడ్ వెళ్తే కొండ ఉంటుంది. కొండ పైకి చండీమాత టెంపుల్. ఇది ఇక్కడికి ఎక్కువగా యు కాంట్ సీ, ఇట్ విల్ నాట్ కమ్ వెన్ హ్యూమన్స్ ఆర్ దేర్. ఇంకా మేము రోప్వే ఎక్కి పైకి వెళ్తుంటే చూడాలి ఎంత హైట్. చండీమాతకి వెళ్ళేది చేసాం. రోప్వే స్టార్ట్ అయిపోయింది. ఇది చాలా టైం పట్టింది, ఎందుకంటే చాలా హైట్లో ఉంది కొండ అండ్ దట్టమైన అడవి. మానసాదేవి ప్రాంతమైన కొంచెం సిటీ దగ్గర ఉంది, కానీ ఇక్కడున్న చండీమాత టెంపుల్ ప్రాంతం మాత్రం వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మనకు కాలినడక మార్గం ఉంది, వెహికల్స్ వెళ్ళొచ్చు అని అన్నారు. కాకపోతే ఆ మార్గం చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. దానికంటే ఈ రోప్వే చాలా బెటర్గా అనిపించింది, కొంచెం అడ్వెంచరస్గా కూడా అనిపించింది. ఎందుకంటే రోప్వే ద్వారా వెళ్ళడం మనకు నార్మల్గా రెగ్యులర్ యాక్టివిటీ కాదు కాబట్టి పిల్లలకు అడ్వెంచర్ అనిపిస్తుంటుంది. ఇలాంటివి ట్రై చేయొచ్చు చిన్నవి. మీకు ఏమైనా బీపీ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ట్రై చేయకపోవడం బెటరు. దట్టమైన అడవి ప్రాంతం మీరు చూడవచ్చు. ఇది పైకి వెళ్తుంటే ఏంటంటే రోప్వే అంత పుషప్ ఉన్నా కూడా అది స్లో అవుతూ అనిపిస్తుంటుంది, ఎందుకంటే అంత హైట్ ఉంటుంది. చూడండి, మీకు ఏమీ సిటీ ప్రాంతమే కనిపించదు. చాలా ట్రై చేసాము, హైట్లో ఉంది కాబట్టి సిటీ కవర్ అవుతుందేమో. కాకపోతే ఈ చండీమాత టెంపుల్ వచ్చేసి ఇంకో 2 కొండల నడుమ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఎందుకంటే చండీదేవి అమ్మవారి అంశ. చండీదేవి 2 రాక్షసులను సంహరించి ఇక్కడ కొలువు తీరింది అని చెబుతారు. చూడండి అమ్మవారు. తర్వాత చండీదేవి నుంచి బయటకు వచ్చిన తర్వాత శనిదేవుడు, హనుమంతుడిని, కాలభైరవుని ఇక్కడ బయట ప్రతిష్ఠించారు. డైరెక్ట్గా అమ్మవారిని తీయలేకపోయాము, తీయడం కూడా మంచిది కాదని చెప్పేసి తీయలేకపోయాము. కాకపోతే బయట ఉన్న దేవతలందరూ ఇలా మాత తర్వాత వస్తుంటే ఇవన్నీ ప్రతిష్ఠించబడిన మందిరాలు, చిన్న మందిరాలు. అక్కడ చూస్తుంటే మందిరాల వెనుక నుండి బయట వ్యూ చూస్తుంటే దట్టమైన అడవి ప్రాంతం మనం చూడవచ్చు. ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నది కంప్లీట్ వన్ సైడ్ ఆఫ్ హరిద్వార్ వ్యూ చూస్తున్నారు మీరు. దట్టమైన అడవి ప్రాంతము, కొండలు, దాని తర్వాత గంగమ్మ ప్రవాహము. చాలా ట్రై చేసాము కవర్ చేయడానికి మ్యాక్సిమం. ఎవరైనా వెళ్ళాలనుకుంటే హరిద్వార్ మొత్తం ఒక 5 కిలోమీటర్ రేడియస్, 10 కిలోమీటర్ రేడియస్లో కూడా ఉండదు మనకి. ఇవన్నీ ఈ వీడియో ద్వారా ఎందుకంటే చాలా హరిద్వార్ ఐడియా ఉంటే ఈజీగా వెళ్ళొచ్చు. మామూలుగా ఇక్కడికి వెళ్తే, కాకపోతే ఇది హైట్లో ఉంటుంది కాబట్టి చార్జెస్ కూడా రోప్వేకి అరౌండ్ 800 దే హ్యావ్ టేకెన్ హియర్. బట్ వేరాజ్ ఇన్ మానసాదేవి టెంపుల్ దగ్గర ఓన్లీ 500 అండ్ చేంజ్, 530 ఎంతో తీసుకున్నారు ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ ఆల్. కాకపోతే మనకి ఓన్ వెహికల్ ఉంటే ఇంకా కంఫర్టబుల్గా మనం వెళ్ళొచ్చు, రావచ్చు.
ఇక్కడ మేము షాపింగ్, రుద్రాక్షమాలలు, గ్రామాలు ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు కొండ ప్రాంతంలో. లేకపోతే అమ్మవారి సన్నిధిలో కొంటుంటే మనకి ఏంటంటే ఒక రకమైన ఆహ్లాదకరమైన అమ్మవారిని మన ఇంటికి తీసుకొచ్చినట్టు. అలాగే డ్రై ఫ్రూట్స్ ద్వారా ప్రసాదం అమ్ముతారు. డ్రై ఫ్రూట్స్ ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ రోపే ఎక్కి కిందికి వస్తుంటే చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, కిందికి వస్తుంటే ద వ్యూ వేరు, పైకి వెళ్తుంటే. ఇంకా చెప్పుకోదైందంటే ఇక్కడ ముందు చెప్పినట్టు ఇక్కడ కూడా కోతులు చాలా ఉన్నాయి. ఏ రెడ్ కలర్ ఏది కనిపించింది చాటు పట్టుకొని వస్తుంది తప్ప కోతులు ఇక మాయం చేయడమే. ఎనీథింగ్ రెడ్ కలర్ ఉందంటే అందుకొని వెళ్ళిపోతాయి. మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా. అక్కడనే గుడి పైన మంచి టిఫిన్ సెంటర్ కూడా ఉంది. టిఫిన్ చేసేసి ఆరాంగా మళ్ళీ గుడి చుట్టూ. అప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి అంజనాదేవి తిరుపతిలో ఉన్న అంజనాద్రి పర్వతం పైన తపస్సు చేసింది ఆంజనేయుని గురించి అని ప్రతీతి. అలాగే అంజనాదేవి ఈ కొండపైన కూడా తపస్సు చేసినట్టుగా అంజనాదేవి దేవాలయం ఉంది మనకి ఇక్కడ. చండీమాతను దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం పైకి వెళ్తే అంజనాదేవి ఆలయం అని సపరేట్గా అంజనాదేవి తపస్సు చేస్తూ ఉన్నది పెట్టి ఉన్నారు ఇక్కడ కూడా. అంటే ఇక్కడ కూడా అంజనాదేవి తపస్సు చేసింది అనే ఒక చారిత్రక ఆధారంగా చెప్పబడింది. దాని తర్వాత మళ్ళీ మేము రోప్వే ఎక్కేసి తిరుగు ప్రయాణం అవుతుంటే చూడండి ఎంత హైట్ నుంచి వస్తున్నామో. చుట్టుపక్కల వాతావరణం మీరు చూడొచ్చు. చాలా ట్రై చేసాము, కాకపోతే చాలా భయం వేసింది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇది సింగిల్ హోల్డింగ్ అయితే మనం కనీసం లేసి అటు ఇటు మూవ్ అయినా కూడా ఇట్స్ టోటల్ క్యాబిన్ మూవ్ అయ్యే విధంగా అనిపిస్తుంది. స్టిల్ ట్రై చేసాము. అక్కడ గ్యాప్స్ కూడా ఏం కనిపించట్లేదు, కనీసం ఎలాంటి దారి మార్గాలు కూడా కనిపించట్లేదు. అక్కడ అంత దట్టంగా ఉంది అడవి. రాత్రి అయితే ఎవరు ఉండరు ఇక్కడ నాకు తెలిసి. మామూలుగా టైం కాగానే అందరు క్లోజ్ చేసేది వెళ్ళిపోతారు. 6 కాగానే, 6 కంటే ముందే. ఎర్లీ మార్నింగ్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. కిందికి వస్తుంటే ఇది కిందికి వ్యూ. సిటీ కవర్ చేసే వ్యూ ఇక్కడ మాత్రం కనిపించలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పాను కదా, 2 కొండల మధ్యలో ఉంది. మళ్ళీ వెరీ డిఫికల్ట్. మీరు ఇప్పుడు చూస్తున్న పాత వెనకాల చూస్తున్నారు, వాళ్ళు ఇక్కడ నుండి ఎక్కడ వరకు యాంటీనాలు వేసి సపరేట్ పెద్ద టవర్లు వేసి చాలా పకడ్బందీగా ఈ రోప్ వేని డిజైన్ చేశారు. ఇక్కడ చాలా పైకి ఉంటుంది, చాలా డిస్టెన్స్ కూడా ఉంటుంది చండీమాత టెంపుల్. సో మనం సైడ్ వ్యూ చూడండి, డౌన్ ఎంత డెప్త్ ఉందో. మేము డౌన్ వెళ్తుంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు ఆపోజిట్ సైడే చాలా డిస్టెన్స్ ఉంది అనుకున్నాను. ఇంకా డౌన్ కూడా ఇంకా డిస్టెన్స్ ఉంది. ద మూమెంట్ వీఆర్ రీచింగ్ ద స్టేషన్, అంటే అబౌట్ టు రీచ్ పొజిషన్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా హైట్ నుంచి వస్తున్నాం, చాలా రిలీఫ్గా కూడా అనిపిస్తుంటుంది. ద మూమెంట్ మేము దగ్గర రాగానే స్పీడ్ ఇంక్రీజ్ అయిపోతుంది. దో అది బ్యాలెన్స్గా వెళ్తున్నప్పటికీ కూడా మస్తు స్పీడ్ ఇంక్రీజ్ అయిపోయి అక్కడ వెరీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. అది బాగా పోసి రీచ్ అవుతుంటే స్టేషన్లో చూడండి. ఎస్, వీఆర్ రీచింగ్ టు ద స్టేషన్. స్టేషన్ రీచ్ అవుతుంది. జై మాతాది, జై చాముండేశ్వరి, చండీ చాముండేశ్వరి దేవి నమః. రీచ్ బ్యాక్.
అన్లాక్ నా. థ్యాంక్ యూ. అంటే వాళ్ళు ఫోటో తీశారు, ఏదో నమ్మకం పెట్టుకున్నారు, దండం పెట్టుకున్నారు, ఫోటో తీశారు. తర్వాత ఫోటో తీస్తే వాళ్ళు ఫోటో తీసి చదువుకున్న ఫోటో కొంచెం సరిగా రాలేదు. సో నేను చూసాను. తర్వాత అక్కడ నుంచి బస్సులో వచ్చాం. వెళ్ళేటప్పుడు బస్సు లేదు మాకు. సో అగైన్ వీ హ్యావ్ టేకెన్ ద ఆటో అండ్ ఆటోలో కూర్చొని మళ్ళీ మేము ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాము. సేమ్ ఇప్పుడు ఇంతకుముందు వెళ్తున్న సిటీలో వెళ్ళాము. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అరికిపౌడి స్పిరిచువాలిటీ. అరికిపౌడి నుంచి మేము భారత్ మాతా టెంపుల్, ఇంకా వేరే ఆశ్రమాలు ఉన్నాయి. అది హిందూయిజం చూస్తున్నారు కదా, ప్లేస్ అదంతా అరికిపౌడి ఉన్న ప్లేస్. అరికిపౌడి అనేది ఫేమస్. ఈ ప్లేస్ ఇప్పటివరకు గంగా ఘాట్లలో నీళ్ళల్లో హారతి ఇస్తారు. అరికిపౌడిలో హారతి ఇస్తున్నారు. ఈ ప్లేస్ హారతి అనేది ఈవినింగ్ అందరూ అక్కడ మెట్ల పైన అందరూ ఇది ఘాట్లో అందరికీ ఆశ్రమం చేస్తున్నారు. ప్లేస్ దొరుకుతున్నారు. చెప్పేశారు. తర్వాత నైట్ టైం